మనము రక్తం గురించి తెలుసుకుందామండి. మొదటిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం ప్రకారము నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో దేవుని నీతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం వరకు భూమి మీద చిందింపబడింది. ఈ నీతిమంతుల రక్తం అంతా మన మీద ఒక శాపంగా మారిపోయిందనమాట. అందుకే ఇన్ని అకృత్యాలకి కారణమవుతా ఉంది ఈ ప్రపంచంలో. సో అలాంటి శాపాన్ని ఆశీర్వాదంగా ప్రభువు సిలువలో కొలసి 1:19 ప్రకారం ఆయన తన సిలువ రక్తం చేత సంధి చేసి మనల్ని సర్వ సంపూర్ణతలో నిలబెట్టాలని ఆయన యొక్క తండ్రి అయిన అభిష్టమైందంట ఆయనకి. అందుకే ఎఫెసీ 4:13లో మనందరినీ ఉపదేశకులుగా, కాపరులుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా నిలబెడుతూ తనకి మహిమకరంగా మార్చుకున్నారు. అందుకే మనం మారుమనసు పొంది బ్యాప్టిజం తీసుకొని ఆ యోగ్యత కలిగి ఆయన బల్లలో ఆయన రక్తాన్ని తాగుతూ మనం కూడా ఆయన యొక్క సారూప్యంలో మార్చబడటానికి కారణభూతులు అవుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.